నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ప్రపంచంలోనే అతిపొట్టి పుంగనూరు జాతి ఆవులను సృష్టించి దేశీయ జాతి గోవుల సంరక్షణకు కృషి చేస్తోన్న కాకినాడ జిల్లాకు చెందిన నాడీపతి వైద్యుడు కృష్ణంరాజు విజయగాథను ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. దేశంలోనే ప్రాముఖ్యత సంతరించుకున్న ఆవులలో పుంగనూరు జాతి ఆవులు ఒకటి. మన దేశంలో సుమారు 34 రకాల పశుజాతులుండగా పుంగనూరు పొట్టి రకం పశువులకు ప్రత్యేక స్థానం ఉంది. చూడటానికి పొట్టిగా ముద్దుగా కనిపించే ఈ రకం జాతి ఆవులకు చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రసిద్ధి. గతంలో ఈ ఆవుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ రకం జాతి ఆవులు అంతరించిపోయే దశకు చేరుకొని అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కాకినాడ జిల్లాకు చెందిన ఓ నాడీపతి వైద్యుడు దేశీయ గోసంతతి సంరక్షణకు నడుం బిగించారు. సుమారు 500కు పైగా పుంగనూరు జాతి ఆవులను తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతూ ఔరా అనిపిస్తున్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అతి పొట్టి మీనేచర్ పుంగనూరు ఆవులను సృష్టించి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గత 14 ఏళ్లుగా మీనేచర్ పుంగనూరు ఆవుల వృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్న కృష్ణంరాజుపై నేలతల్లి ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పరిరక్షించుకోకపోతే ఎంతటి అపురూపమైన పశు జాతైనా కాలగర్భంలో కలిసిపోతుంది. అత్యంత పొట్టిగా ఉండి తక్కువ మేత, నీటితో ప్రతికూల వాతావరణంలోనూ మనుగడ సాగించడం, ఔషధ విలువలున్న చిక్కటి పాలను అందించే అరుదైన గోజాతి పుంగనూరు. చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో తరతరాలుగా విరాజిల్లుతున్న ఈ పశుజాతి సంతతి కొన్ని వందలు మాత్రమే మిగిలున్నాయి. ఈ క్రమంలో తాను రైతు కాకున్నా వైద్య వృత్తిలో కొనసాగుతున్న పుంగనూరు గోజాతి ఉద్ధరణకు నడుం బిగించారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామానికి చెందిన కృష్ణంరాజు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కృష్ణంరాజు తనకున్న 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో షెడ్లను ఏర్పాటు చేసుకుని సుమారు 500కు పైగా పుంగనూరు ఆవులను ప్రేమగా సాకుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పుంగనూరే పొట్టి అంటే అందులోనూ అడుగు నుంచి 2 అడుగుల లోపు మాత్రమే ఉండే విధంగా మినియేచర్ పుంగనూరు ఆవుల్ని సృష్టించి తెలుగు రాష్ట్రాల్లోనే మంచి గుర్తింపును దక్కించుకున్నారు కృష్ణంరాజు. 14 ఏళ్ల క్రితం ఓ పుంగనూరు ఆవును కొనుగోలు చేశారు. దానికి గుంటూరు లామ్ ఫామ్ నుంచి కృత్రిమ గర్భధారణ చేయించారు. పొట్టి కోడెదూడ పుట్టింది. అది అప్పట్లో ప్రపంచ రికార్డ్. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి పొట్టి జాతి ఎద్దును తీసుకొచ్చారు. ఈ జంటకు కూడా పుట్టిన మరుగుజ్జు దూడలకు ప్రపంచ రికార్డు వచ్చింది. ఆ తర్వాత అలా పుంగనూరు పశువులను కొనుగోలు చేయటంతో పాటు గర్భధారణ చేయించి వాటిని వృద్ధి చేస్తూ వస్తున్నారు ఈ పెంపకందారు. ప్రత్యేకత వచ్చేసి మీనేచర్ పుంగనూరు అండి. సారే దానికి రీడ్ స్కోర్ అంటే మీనేచర్ పుంగనూరు అంటే బాగా జీరో మెయింటెనెన్స్ కలిగినటువంటి మీనేచర్ పుంగనూరు అండి. దీనికి వచ్చేసి మనం సింపుల్గా హౌస్లోకి నెక్స్ట్ అపార్ట్మెంట్లోకి అయ్యి చాలా ఫ్రీగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసి 5 acres అండి. ఈ 5 acresకి దేనికి దానికే కేటగిరీ చేసుకుని మనం షెడ్ల కింద ఏర్పాటు చేసుకుని ప్రెగ్నెంట్ ఆవులు ప్రెగ్నెంట్ ప్లేస్, మిల్క్ ఇచ్చి మిల్క్ ప్లేస్, అలా దేనికి దానికి ఏ షెడ్కి ఆ షెడ్ డివైడ్ చేసుకుని పెంచడం జరుగుతుందండి. పూర్వకాలంలో గోవుల గిట్టెల చప్పుడు ప్రతి ఇంట్లో వినసొంపుగా వినిపించేవి. ప్యాకెట్ పాలపై ఆధారపడకుండా పాడి ఇచ్చిన స్వచ్ఛమైన పాలను తాగి ఆరోగ్యంగా జీవించేవారు. కానీ ఇప్పుడు ఆ సందడి దూరమైంది. అపార్ట్మెంట్ కల్చర్ పెరిగి వ్యవసాయ క్షేత్రాలు రియల్ ఎస్టేట్లుగా మారిపోవడంతో పశువులను పెంచుకునే స్థలమే కనిపించడం లేదు. రైతులు సైతం పెద్ద ఆవులను పెంచి పోషించే స్తోమత లేక నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో దేశీయ ఆవులను రక్షించుకోవడంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఇంట్లో ఆవు తప్పనిసరిగా ఉండాలన్న ఆలోచన కృష్ణంరాజుకు వచ్చింది. ఆ ఆలోచనే మీనేచర్ ఆవుల సృష్టికి బీజం పడినట్లయింది. 1 అడుగు నుంచి 2 అడుగుల పొడవుతో ఉన్న మీనేచర్ ఆవులకు ప్రాణం పోసి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నారు ఈ పెంపకందారు. ఇది నాడీపతి గోశాల అండి. ఇది ఏలేశ్వరం మండలం లింగంపర్తి కాకినాడ జిల్లాలో ఉంది. ఇక్కడ మొత్తం టోటల్గా మనకి నియర్లీ 500 అంటే 500 ఆవుల దాకా ఉన్నాయండి. అన్నీ కూడా ఇండియన్ డ్రాఫ్ట్ బ్రీడ్ అంటే పొంగనూరుకి సంతతి చెందినవే. అయితే నేను గత 14 సంవత్సరాల నుంచి ఈ పొంగనూరు నుంచి మీనేచర్ పొంగనూరు చేశానండి. అంటే పొంగనూరే పొట్టి అంటే 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఉండేది
పొంగనూరు అంటారండి. అందులో 1/4 అంటే అడుగు నుంచి 2 అడుగుల లోపు మాత్రమే ఈ ఆవుల్ని తీసుకురావడం జరిగిందండి. ఇది దీనికి మీనేచర్ లా అని నేను పెట్టుకుని 14 సంవత్సరాల నుంచి మనం వీటిని డెవలప్ చేస్తూ క్రమేపీ వీటిని అడుగు వరకు తీసుకురావడం జరిగిందండి. అంటే ఇది మనకి ఆదిలో మనకి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పొంగనూరు బుల్స్ని కొన్ని సెలెక్ట్ చేసిందండి. ఆదిలో మనకి 5 feet వరకు ఉండేది. దాని నుంచి మన యానిమల్ అండ్ హస్బెండరీ రీసెర్చ్ సెంటర్ నుంచి కూడా మన కృత్రిమ గర్భధారణ ద్వారా కొన్ని సెమన్స్ తీసుకుని ఆదిలో అంటే అప్పుడు బుల్స్ ఎంతండి 4.5 వరకు హైట్ ఉండేదండి. 4.5-5 అడుగుల వరకు ఉండేది. దాని ద్వారా మనం ఒక 10 యానిమల్ చేసామండి. 10 యానిమల్ నుంచి మనకి బెస్ట్ 2 తీసుకుని మళ్ళీ ఆ రెండింటి నుంచి ఒక 50 యార్డ్లకి వెళ్ళానండి. 50 యార్డ్ల నుంచి 100 యానిమల్ చేసా. 100 to 200, 400, 500, 600 అలా క్రమేపీ వాటిని సైజ్ తగ్గించుకుంటూ వచ్చానమాట. అంటే ఇన్బ్రీడ్ అంటే యానిమల్ టు యానిమల్ చేయడం దాన్ని ఇన్బ్రీడ్ అంటారు. అంటే వేరే యానిమల్ టు వేరే యానిమల్ చేసేది కాకుండా ఈ ఆవు నుంచి ఆవులకి అలా సంపర్కం చేసుకుంటూ మినీ సైజు అంటే చిన్న సైజు అంటే అడుగు నుంచి 2 అడుగుల లోపు మాత్రమే తీసుకురావడం జరిగిందండి. దీనికి నేనే మీనేచర్ పొంగనూరు అని పేరు పెట్టా. ఎందుకంటే ఆల్రెడీ పొంగనూరు ఉంది కాబట్టి అందులో మినీ సైజు కాబట్టి మీనేచర్ పొంగనూరు అని పెట్టడం జరిగిందండి. ఎందుకు ఇట్లా చేశాను అంటే ఈ ఆవు అనేది మన భారతదేశంలో సనాతన సంప్రదాయ పద్ధతిలో మనకి ఒక కల్చర్ అండి. అంటే ఇంట్లో ఉండేది. పూర్వకాలంలో మనకి ఎకరం వరకు ఉన్న స్థలంలో ఇల్లు ఉండేదండి. ఇల్లు ఒక్కొక్క ఎకరం నేలలో కట్టుకునే వాళ్ళం అండి. అప్పుడు మన పెద్ద ఆవులను పోషించే స్తోమత ఉండేది, మనుషులు ఉండేవి, వాటికి ఫీడ్ ఉండేది, ఆవుకి ఎక్కువగా రెస్పెక్ట్ ఉండేదండి. ఇప్పుడు మనం ఎకరం నుంచి 100 గజాలు కాదండి 50 గజాలకి ఇల్లుకి వచ్చేసాం. అది కూడా గాల్లో అంటే అంతస్తుల మీద ఉంటున్నాం. ఈ మనుగడలో మనకి ఆవుని పెద్ద ఆవుని సాకడం చాలా కష్టం అండి. అందుకని ఏం చేశానంటే ఆవుని మినిమైజ్ చేశానండి. ఎందుకు చేసామంటే ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మర్రి చెట్టు ఉండేదండి, దాన్ని చిన్న చెట్టు చేయలే. ఒకప్పుడు మనకి పెద్ద కుక్క ఉండేది, దాన్ని చిన్న కుక్కని చేసి పోగొట్టగలలే. ఇప్పుడు ఒక ఎకరం నేలలో పండించమని పంటలో ఇంట్లో మన డాబా మీద పండించుకుంటలే. ఒక పెద్ద చెరువులో పండించేది కుండీలో పండించుకుంటలే. అంటే ఒకప్పుడు పెద్ద కంప్యూటర్ సిస్టమ్ ఉండేది, దాన్ని చిన్న సైజ్ చేసుకోలేదు. అలాగే ఆవుని చిన్న సైజ్ చేసే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే ఆవుని సేవ్ చేయాలి. మినేచర్ పుంగనూరు ఆవులు 2 అడుగుల్లోపు మాత్రమే ఉంటాయి. ఇంట్లో అపార్ట్మెంట్లలో సైతం వీటిని సులువుగా పెంచుకోవచ్చు. ఒక్కో ఆవు 25 కేజీలకు మించి ఉండదు. ప్రతిరోజు 2 లీటర్ల వరకు పాలనిస్తాయి. సాధారణ పుంగనూరు ఆవుకుండే లక్షణాలే ఈ మినేచర్ పుంగనూరులోనూ పుష్కలంగా ఉంటాయి. అయితే వాటితో పోల్చితే వీటి నిర్వహణ చాలా సులువుగా ఉంటుంది అంటున్నారు కృష్ణంరాజు. వీటి కోసం ప్రత్యేకంగా గడ్డి పెంచి షెడ్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. మనుషులతో ఇవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ ఆవు పాలతో పాటు మూత్రం, పేడలోనూ అనేక ఔషధ గుణాలున్నాయంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ మినేచర్ పుంగనూరు ఆవులను విక్రయించడం లేదని ట్రేడ్ మార్క్, పేటెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు కృష్ణరాజు తెలిపారు. ఇప్పుడు రైతు అన్నవాడు ఎవడు పెద్ద ఆవులను కొని పోషించే స్తోమత లేదండి. 30,000, 50,000 మించి ఎవడో కొంటలేదు. వాళ్ళు బీఫ్ కోసం దీనికి 1,50,000 వరకు వెచ్చించి కొనేస్తున్నారండి. అందుకని గోజాతి అనేది అంతరించిపోతుంది. ఈ సమయంలో ఆవుని రక్షించుకోవాలంటే మనం ఆవుతో స్పెండ్ చేయాలంటే ఆవుల్ని చిన్న సైజు చేయాలనిపించిందండి నాకు. అందుకని వీటిని చిన్న సైజు 14 సంవత్సరాల నుంచి చేసి మీనేచర్ పొంగనూరు అని నేను దీనికి పేరు పెట్టడం జరిగింది. అంటే ఇది ఒకటండి, ఇక్కడ నేను కొత్తగా సృష్టించింది కాదండి. ఇది వేదకాలంలో ఉన్న బ్రీడే, అప్పట్లో ఉండేదండి. ఇది అంతమైపోయింది. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆవు ఏంటండి, సురభి. మనకి బ్రహ్మ బ్రీడ్ అంటారు, బ్రహ్మ పుష్టించారు సురభి నుంచి అప్పుడు 7 ఆవులు పుడతాయి. 7 ఆవులు సప్త ఋషులు అవుతారు. అంటే అక్కడ నుంచి మనకి అప్పుడు ఒకే ఒక్క బ్రీడ్ ఉండేదండి, దాన్నే బ్రహ్మ బ్రీడ్ అనేవారు. అంటే హంపుడ్ యానిమల్. అది ఎంతండి, ఇంచుమించు 10 అడుగుల నుంచి 16 అడుగుల మధ్యలో ఉండేదండి ఆవు, అంత ఎత్తుగా ఉండేదండి. ఆ ఆవులో ఒక క్రోమోజోమ్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల డ్రాఫ్ట్ అనేది పుట్టుతుంది అన్నమాట. అదే ఈ డ్రాఫ్ట్. అదే అప్పుడు 2-3 అడుగుల లోపు మాత్రమే ఉండేదండి. అయితే రాను రాను ఇది బ్రాహ్మణ బ్రీడ్ కింద పేరు మారిందండి. పెద్ద ఆవు ఎలాగ బ్రాహ్మణ బ్రీడ్ అయ్యిందో ఈ చిన్నవి కూడా బ్రాహ్మణ బ్రీడ్ అయ్యిందండి. ఈ బ్రాహ్మణ బ్రీడ్ నుంచి మన దేశంలో ఉన్న పరిసరాలను బట్టి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పేరు వచ్చి రకరకాల బ్రీడ్లు డెవలప్ అయ్యాయండి ఆవుల్లో. అంటే మనకి 302 రకాల బ్రీడ్లు డెవలప్ అయ్యాయండి. అంటే గుజరాత్కి గిరి అన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ఏమో ఒంగోలు అన్నారు, ఇంకా రాజస్థాన్కి ఏమో రాటి అన్నారు. ఇలా రకరకాల బ్రీడ్లు 302 రకాల బ్రీడ్లు డెవలప్ అయ్యాయండి. ప్రతి దాంట్లో కూడా ఒక డ్రాఫ్ట్ బ్రీడ్ అనేది ఉండేది.
అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ బ్రీడ్ అంటే సృష్టిలో ప్రతి జీవరాశిలో కూడా ఒక్కొక్క డ్రాఫ్ట్ అనేది పుడుతూ ఉంటుందండి. అలాగే ఇది ఆవుల్లో కూడా డ్రాఫ్ట్ బ్రీడ్ అన్నమాట. ఇది ఏమైందంటే మనకి 303 రకాల్లో కూడా 303 డ్రాఫ్ట్ బ్రీడ్లు ఉండేవండి. తర్వాత ఏమైందంటే ఇది ఒక్కొక్క జాతి కింద డెవలప్ అవ్వడం వల్ల ఇంక పొట్టావు చూస్తే తర్వాత బోనీ కింద డెవలప్ అయిందండి. బోనీ నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమో మన్యం బ్రీడ్ అయింది, కేరళకు వచ్చి వెల్చూర్ అయింది, కర్ణాటకకు వచ్చి మల్లాడ్గిడ్డ అయింది, నేపాల్ సైడ్ వచ్చేటప్పుడు మినీ మౌస్, ఇలా రకరకాల పేర్లు వచ్చాయండి. అంటే 302 నుంచి 33 జాతులు మాత్రమే మనకు ఇప్పుడు మనుగడలో ఉన్నాయండి. అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఈ మన్యం బ్రీడ్ అంటే మనం ఇది అటవీ శాఖ ఉండేదండి మనకి. ఎక్కడంటే ఇటు భద్రాచలం నుంచి ఇటు ఒరిస్సా వరకు తూర్పు ఏజెన్సీ అనేవారు. ఇక్కడ ఈ మన్యం బ్రీడ్ కింద 5 అడుగుల వరకు ఉండేవండి. అంటే అప్పట్లో మన ఒంగోలు 10 అడుగులు దాటి ఉండేది. 10 అడుగులతో పోలిస్తే 5 అడుగులు అనేది డ్రాఫ్ట్ మాట. అయితే హైట్ సంతరించుకుంది. ఈ బ్రీడు పొంగనూరు రాజావారు పిఠాపురం సంస్థానానికి వచ్చినప్పుడు అండి, ఇది మన కాకినాడ దగ్గర కత్తిపూడి ఉంటుంది. కత్తిపూడి నుంచి యానం రోడ్డు వరకు ఇది గుర్రాల బాట అండి. ఆ బాటలో కత్తిపూడి ఏరియాలో ఇది మంద కనిపిస్తుంది అన్నమాట ఈ మన్యం బ్రీడ్. ఆయనకి నచ్చి ఈ బ్రీడ్ మనుషుల ద్వారా కొన్ని తీసుకెళ్ళటం వల్ల పొంగనూరు తీసుకెళ్ళి రాజావారు డెవలప్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి పుట్టింది. అంటే అక్కడ ఒంగోలు ఉండేదండి. ఒంగోలుకి మన్యం బ్రీడ్కి పుట్టిన దాన్ని పొంగనూరు అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎంత అండి 5 అడుగుల వరకు ఉండేదండి అప్పుడు పొంగనూరు. ఇప్పుడు కూడా మనకి 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఉంది. దాన్ని నేను మినిమైజ్ చేసుకొచ్చానండి. క్రమేపీ చిన్న సైజ్ చేసుకొచ్చి దాన్ని మీనేచర్ కింద మనం ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. మీనేచర్ అంటే మనకి 2 అడుగుల లోపు మాత్రమే ఉంటుందండి. మ్యాక్సిమం ఎక్కువ అంటే 2.5. ఇది మన అపార్ట్మెంట్లో, మన ఇంట్లో, మన గచ్చు మీద మనకు ఇప్పుడు ఏ విధంగా మన ఇల్లులు ఉంటున్నాయో, సెకండ్ ఫ్లోర్ అవ్వచ్చు, థర్డ్ ఫ్లోర్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆ ఇంట్లో పెంచుకునే బ్రీడ్ మాత్రమేనండి ఇది. అంటే అందరూ అనుకోవచ్చు ఇదేంటంటే జారిపోతాయి కదండి. ఇది జారిపోయే తత్వం కాదండి. ఎందుకంటే దేని వెయిట్ చూసినా మీకు 15-20 కేజీలు మించి ఉండదండి. ఇది చక్కగా 2 లీటర్ల లోపు పాలిస్తాయండి దూడకి సరిపోగా. సేమ్ మన పెద్దావుకి ఎలా ఉంటాయంటే ఫీచర్స్ దీనికి కూడా అదే విధంగా ఉంటుంది, కానీ చిన్న సైజు. ఇవి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. ఇప్పుడు గడ్డి కోసం మనం పరుగులు ఎక్కలేదు, దీనికి ఏమి మనిషి ఎక్కలేదండి, దీనికి ఏమి పాక ఎక్కలేదు. మనం మంచం పైన పడుకుంటే అది మంచం కింద పడుకుంటాయి, లేదంటే మనం ఒక ప్లేస్ చూపిస్తే మూలన పడుకుంటాయి, ఇంట్లో పడుకుంటాయి, లేదా ఇంటి బయట మన వరండాలో ఉంటాయి, లేదా అపార్ట్మెంట్ అయితే మనం ఒక ఏరియాలో దీన్ని చాక్కోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పాలి అని అవసరం లేదండి. మనం కూడా మనం దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు, మళ్ళీ తీసుకురావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. చాలా మనకి హై రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. మిల్క్లో కూడా చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయండి, ఆర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్. అలాగే దీని యూరిన్ డంగు కూడా చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయి. దీనికి మించిన మెడికల్ వాల్యూస్ మరి ఎందులోనూ కూడా లేవనే కన్నా ఖచ్చితంగా చెప్పొచ్చండి. గత 14 ఏళ్లుగా 1632 పుంగనూరు ఆవుల మీద ప్రయోగాలు చేసి ప్రపంచంలోనే అతి పొట్టి మీనేచర్ పుంగనూరు బ్రీడ్ను సృష్టించారు కృష్ణంరాజు గారు. అయితే ఇది అంత తేలికైన విషయం కాదని, చాలా ఖర్చుతో పాటు శ్రమతో కూడుకున్న పని అని అంటున్నారు. పుంగనూరు ఆవుల మధ్య ఇన్బ్రీడింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటి వరకు మీనేచర్ ఆవుల వృద్ధి కోసం సుమారు 10 కోట్ల రూపాయలకు పైనే ఈ పెంపకందారు ఖర్చు చేశారు. ఈ మీనేచర్ ఆవులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని, అయితే ఇంకా చాలా వరకు ప్రొడక్షన్ జరగాలి, సుమారు 4 ఏళ్ల తర్వాతే గోవులను ఔత్సాహికులకు అందిస్తారని కృష్ణంరాజు తెలిపారు. ఈ మీనేచర్ పొంగనూరు అనేది దీన్నే ట్రేడ్ మార్క్ పేటెంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బ్రీడ్ని నేనే సృష్టించానండి. అంతమైపోయిన దాన్ని సృష్టించింది నేనే. నాకు ఇది ఒక్క కొత్త సబ్జెక్ట్ కాదండి. ఇట్లాంటి 32 విధానాలు, అంటే అన్ని వైద్య విధానాలు. నేను హ్యూమన్ డాక్టర్ అండి, నాట్ వెటనరీ డాక్టర్. ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది అంటే నాది ప్రాచీన సనాతన సంప్రదాయ పద్ధతులండి, వైద్య విధానాలు. అదే నాడీపతి. ఇది నాడీపతి కూడా ప్రపంచంలో మొట్టమొదటి వైద్య విధానం అండి. దాంట్లో చాలా మెడికల్గా చాలా థెరపీస్ నేనే ఓన్ రీసెర్చ్ అండి అంత. ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ చాన్ థెరపీ అని, అలాగే మన ట్రీ హగ్ థెరపీ అని, కవ్ హగ్ థెరపీ అని, ఇలాగా చాలా విధానాలు చేశానండి. అందులో ఇప్పుడు ఏంటంటే యానిమల్ మీద చేశానండి. ఇదేం కొత్తగా 1 సంవత్సరంలో చేసింది కదండి. మనకి 14 సంవత్సరాల నుంచి చేస్తే ఇప్పటికి ఈ బ్రీడ్ వచ్చిందండి. అంటే 5 అడుగుల బుల్లి నుంచి ఇప్పుడు 1 ఫీట్కి తీసుకురాగలిగాను. అంటే ఇప్పుడు ఈ 1 ఫీట్నే ఫిక్స్ చేస్తా. అంటే ఆవు అనేది అడుగు నుంచి 2 అడుగులు మాత్రమే ఉండాలి, ఈజీగా హ్యాండిల్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఫిక్స్ చేశానండి. ఇప్పుడు ఈ బ్రీడ్ ఫిక్స్ చేయడానికి ఇంకో 7 జనరేషన్ నేను ముందుకు వెళ్ళాలి. దీని మీద నాకు ఇప్పుడు అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారండి. దీన్ని కూడా చాలామంది అధికారులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, ఆవు మీద కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ అందరికి ఇవ్వాలంటే నాకు ప్రొడక్షన్ జరగాలి కదండి. అందుకని ఈ మీనేచర్ బ్రీడ్ అంతే నాకు ఎవరికి ఇవ్వదలుచుకోలేదండి. ఎందుకంటే నేను ఇంకా అందరికీ ఇవ్వాలి అంటే ఇంకా ఒక 4-5 సంవత్సరాలు కృషి చేయాలండి. ఆవును రక్షించుకోవాలండి.
అలాగే ఇప్పుడు మన ఆవుకి కష్టకాలం వచ్చిందండి, మన తల్లికి ఆపదొస్తే మనం దాచుకోమా, అందుకని ఈ ఆవుని మినీ సైజ్ చేసుకున్నామండి. మినీ సైజ్ చేసుకుంటాం వల్ల ఇది ఎక్కువ మాంసానికి తోకదు, అందుకని ఆవుని మనం తినేవారి నుంచి మనం దీన్ని కాపాడుకోవచ్చు అనే నా ప్రయత్నం అండి ఇదంతా. అలాగే భవిష్యత్తు జనాలకి, మన పిల్లలకే కాదు, మనకు అంత హెల్తీగా ఉండాలి. మనం హెల్తీగా ఉంటేనే మన దేశం హెల్తీగా ఉంటుంది. మన మేధావితనం మనకి బాగుండాలి అంటే మన ఆవు నుంచి వచ్చే పదార్థాలన్నీ మనం ఉపయోగించుకుని మనం తినాలి. ఆ ఉద్దేశంతోనే ఇంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏన్షియెంట్ టైపులో ఇంట్లో పెంచుకునేవారు. ఇంట్లోంచి ఈదిలోకి వెళ్ళింది, ఈదిలోంచి తోటలోకి వెళ్ళింది, ఇప్పుడు కషాయవాడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం భాగంగా ఈ ఆవుల్ని నేను చిన్న సైజ్ చేసుకురావడం జరిగిందండి. దీనికి 14 సంవత్సరాల నుంచి చేసి ఇప్పుడు మినీ సైజ్ తీసుకొచ్చానండి. దీన్ని ఈ బ్రీడ్ని ఇంకో 7 జనరేషన్ ముందు తీసుకెళ్తే ఈ బ్రీడ్ ఫిక్స్ అయిపోతుందండి. అప్పుడు అందరికీ మనకి యూజ్ఫుల్ అవుతుంది, అందరికీ కూడా వేళల్లో దొరికే అవకాశం ఉంటుందండి. నేను ఇంకా ఒక 4-5 సంవత్సరాలు కష్టపడటం వల్ల. కొండల మధ్య 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గోశాలలో సురక్షిత పద్ధతుల్లో ఆవులను పెంచుతున్నారు కృష్ణంరాజు. ప్రస్తుతం ఈ క్షేత్రంలో సుమారు 100కు పైగా మీనేచర్ ఆవులు, 400 వరకు పుంగనూరు ఆవులు ఉన్నాయి. వీటిని పశువైద్యాధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మనకి మీనేచర్ టోటల్గా 100 లోపే ఉన్నాయండి. దీని నుంచి ఇంకా బ్రీడింగ్ మనం అలా తీయటం జరుగుతుందండి. మాకు కూడా చాలా కష్టం అండి. ఇప్పుడు వరకు వచ్చి 1632 ఆవుల మీద మనం ప్రయోగాత్మకంగా చేయటం వల్ల ఈ బ్రీడ్ పుట్టిందండి. 1632 ఆవులండి. అంటే అన్ని డ్రాఫ్ట్ బ్రీడ్ నుంచి తీసుకున్నాను, పొంగనూరు నుంచి తీసుకుని వీటిని ఎక్కువగా పుట్టించడం జరుగుతుందండి. ఖర్చు అంటారా, నాకు ఇప్పుడు వరకు కూడా దీనికి పర్ మంత్ వచ్చి నాకు ఈ 500 ఆవులకి సుమారుగా 10 లక్షలు మినిమం అవుతుందండి. ఇప్పుడు ఏ ఫీడ్ కొనాలన్నా చాలా కాస్ట్లీ అండి. సుమారుగా నాకు ఇప్పుడు వరకు 12 కోట్ల దాకా వ్యయం అయ్యి ఉంటుందండి. అంటే దీని మీద అంత రీసెర్చ్ చేసి నాకు కూడా ఇంత టీంని అయ్యి చేసి ఒక ప్లాన్గా చేస్తేనే ఈ బ్రెయిన్ని పుట్టించగలుగుతున్నామండి. లేదు ఎవరి వల్ల కాదండి. ఇది 5 అడుగుల నుంచి 1 ఫీట్కి తీసుకొచ్చామంటే దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. 24 అవర్స్ అన్నట్టుగా దీన్ని అంత అబ్జర్వేషన్ చేస్తేనే ఆ బీడ్ మనం చేయగలమండి. ఇంకా చాలామందికి అపవాదం ఒకటి ఉందండి, ఈ మీనేచర్ అక్కడ దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయని. అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ సింగిల్ పీస్ కూడా దొరకదని ఖచ్చితంగా నేను చెప్తానండి. ఎందుకంటే మీనేచర్ నుంచి పుట్టింది మీనేచర్ అంటారు, అంతేగాని పెద్ద ఆవులకి ఒంగోలు ఆవులకి పుట్టింది మీనేచర్ కాదండి. అసలు పొంగనూరు కూడా 90% ఒరిజినల్ కూడా ఎక్కడా లేదని చెప్పచ్చండి. అందరూ కూడా పెద్ద ఆవులు చేసి శమన్ చేసి పుట్టేస్తున్నారు, అవి పెద్దగా వస్తాయండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ డెలివరీ అవుతాయా ఏంటి అని ఒక సందేహం ఉంటుందండి. 100% బ్రీడ్ టు బ్రీడ్ చేయించాలండి. చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఒక పుట్టావు కానీ పొంగనూరు అవ్వ కానీ పెద్ద తెలియక వేరే శమలు చేయించేస్తూ ఉంటారు పొంగనూరే అనుకుని. అది మిస్ అవ్వటం వల్ల దాని గర్భంలో పెద్దది అయిపోయి డెలివరీకి ఇబ్బందిగా ఉంటుందండి. ఏ బ్రీడ్కి ఆ బ్రీడ్ తోటి క్రాస్ చేయితేనే ఖచ్చితంగా పుడుతుందండి. అందుకే మనం ఎవరికైనా ఇవ్వదలిస్తే ఆడ మగ అంటే మేలు ఫీమేల్ కలిపి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. సింగిల్గా తీసుకోవడానికి ఈ మీనేచర్ బ్రీడ్ ఈజ్ అన్ఫిట్. 2 తీసుకోవాలి, మేలు ఫీమేల్ తీసుకుంటేనే బ్రీడ్ డెవలప్ అవుతుంది. అందుకని ఎవరికి కూడా సింగిల్గా అనేది ఇచ్చేదే లేదండి. దీనికి శమన్ కానీ దీనికి శమన్ చేయడం కూడా అట్లాంటివి కూడా అవదండి. ఎందుకంటే హ్యాండ్ కాదు కదా, వేలు కూడా దీన్ని వెళ్ళదండి, అంత చిన్నగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం చాలా చక్కగా మన హ్యూమన్తో చాలా అటాచ్ అయి ఉంటుందండి. మన కూడా తిరుగుద్ది, మన ఇంట్లో లేడీస్ మెయింటైన్ చేసుకోవచ్చండి. దీని పాలు 2 లీటర్లు వచ్చినా ఫ్యాక్ట్ కంటెంట్ సుమారుగా మనకి 8 నుంచి 12 వరకు కూడా ఉంటుందండి. తక్కువ పాలు ఇచ్చినా కానీ హై మెడికల్ వాల్యూస్ ఉంటాయండి. అందుకే గంగి గోవు పాలు గైటెడ్ అన్నా చాలన్నారు.